చాలా కరెక్ట్ అండి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చెన్నారెడ్డి గారి విగ్రహాలు ఉండాలి, మన గద్దర్ గారి విగ్రహాలు ఉండాలి. ఇంకా గద్దర్ కాడి దాకా రాలే మనం. నేను ఫస్ట్ మీరు డైరెక్ట్ కళాకారులు పోతున్నాను. ఇప్పుడు మీరు అంటే నేను ఏదో నిన్న మొన్న మాట్లాడేది కాదు, ఇది పోరాటం అప్పటి నుంచి నడుస్తున్న పోరాటమే. ఈయన వచ్చిన తర్వాత ఇంకా పుండు మీద కారం చల్లినట్టు అది రోషయ్య విగ్రహం అప్పుడే ప్రొటెక్ట్ చేసినాం. ఒకవేళ మీరు ఆ సామాజిక వర్గాన్ని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని కనుక కోమటైన పేరు ఆయనే ఆ ప్రాంతానికి గొప్పవాడే, సమాజానికి కూడా గొప్పవాడు. ఎందుకంటే మద్రాసుకి వెళ్ళి బయటకు వచ్చినందుకు ఆయన చేసినటువంటి నిరాహార దీక్ష, ఆమరణ దీక్ష కావచ్చు, దాంట్లో ఆయన అవల్ స్థానం ఉండే, ఆయన పేరు మీద ఇక్కడ తెలుగు యూనివర్సిటీ ఉండే. అది కాదనంటే వాళ్ళని మచ్చిక చేసుకుంటేందుకు రోషయ్య విగ్రహం కనుక పెట్టేది ఉంటే మా దగ్గర భూపతి కృష్ణమూర్తి గారి బొమ్మ కూడా పెట్టొచ్చు కదా అనేది మేము అడిగినాం. ఆయన ఒక తెలంగాణవాది, సత్యదాకా తెలంగాణ అనుకుంటూనే తిరిగినటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజాసమితి నుంచి, వరంగల్ నుంచి ఉన్నట్టు చాలా మందికి తెలియదు అది. సో అయినాగా నేను ఏం చెప్పిన అంటే ఒకవేళ రాజకీయ పెత్తనం కాడికి వచ్చినప్పుడు ఉండేది ఉంటే సమైక్య రాష్ట్రం, ఈవెన్ పివి నరసింహారావు గారిది కూడా ఒక ఆయన పేరు మీద జిల్లా పెట్టనుండే, మీరు అక్కడ ఓ యూనివర్సిటీలో 4 యూనివర్సిటీలు పెట్టనుండే. నంద్యాలకెళ్ళి ఎంపీ అయిన తర్వాతనే తన కూడా పోయి ప్రధానమంత్రి అయింది అనేది. సో అప్పుడు జరిగింది. తర్వాత మళ్ళా మొన్న లేటెస్ట్ గా మైత్రివనం దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఇక్కడ పెద్ద ఆయన ఎన్టీ రామారావు అతని విగ్రహం ఇక్కడ విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా, ఒకవేళ ఆ దుర్మార్గుల కంటే ఎవరన్నా ఉంటే మూసిలేసి తొక్కుతా అని చెప్పని అన్నాడు. నేను అన్నట్టు జ్వరంతో వండుకున్నా నాగేంద్ర గారు, అది చూసినాక నాకు ఒక్కసారి నా జ్వరం అంతా ఎక్కడ వీకిందో తెలియదు. సో ఇమీడియట్ గా నేను ఒక వీడియో చేసి పంపించినది, జనాలను కూడా చాలా పోయింది. నేను ఇమీడియట్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసే స్టేజ్ లేకుండా. కానీ 2 days తర్వాత కేటీఆర్ కూడా సేమ్ మేము కాంచ విగ్రహం పెడతామని ఆయన అన్నాడు. అంటే ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఈక్వల్. నూక ప్రజాస్వామ్య బద్దంగా మేము ఇక్కడ పెడతాము పెద్ద అనేది, మీరు ఎవరైనా ప్రొటెస్ట్ ఉండేది ఉంటే చెప్పండి అనేది వేరుంటది. కానీ తొక్కుతా మూసిలేసి తొక్కుతా అన్న తర్వాత తెలంగాణ ఆత్మను తొక్కినట్టు జరిగింది. ఒక్క నిమిషం ఆగాలి మీరు ఇక్కడ. ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి అసలు మనం తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, చాలా దశాబ్దాలు మనం కలిసి ఉన్నాం. ఆంధ్ర కానీ తెలంగాణ అందరూ కలిసిన దాంట్లో అసలు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాడిన తొలి వ్యక్తి ఎన్టీ రామారావు. ఒక మాట. రెండో మాట, పివి నరసింహారావు నంద్యాలలో పోటీ చేస్తున్నప్పుడు తెలంగాణ తెలుగుదేశం మంచి హైలో ఉంది, ఎన్టీ రామారావు బ్రహ్మాండమైన స్వింగ్లో ఉన్నారు. కానీ ఆయన మన తెలుగు బిడ్డ ప్రధానమంత్రి కాబోతున్నాడు అంచేత మనం పోటీ పెట్టడానికి వీలు లేదు ఇక్కడ అని చెప్పి బీజేపీ వాళ్ళు బండారు దత్తాత్రేయ గారిని ఫీల్డ్ చేశారు. కానీ ఎన్టీ రామారావు ఒప్పుకోలేదు. ఆ కారణంగానే ఆయనకి అత్యంత భారీ మెజారిటీతో ఆయన అక్కడ గెలిచి ప్రధానమంత్రికి వెళ్ళారు. ఎన్టీ రామారావుకి ఆ మాత్రం క్రెడెన్షియల్స్ ఇవ్వలేరా మీరు? కరెక్ట్ క్వశ్చన్ వేసిన. ఆల్రెడీ ఎకరాలకు ఎకరాలు ఇక్కడ ఉన్నాయి కదండి. ఎవరికి? ఎన్టీ రామారావు ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా. ఎన్టీఆర్ కు చాలా, నువ్వు ఏ జిల్లాలకు పోయినా ఏ మండలాలకు పోయినా ఎన్టీ రామారావు విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి కదా. సో ఇక్కడనే పంచాయతీ అంతా. సో ఇక్కడ ఆల్రెడీ ఎన్టీ రామారావుకు రావాల్సినటువంటి గౌరవం ఇక్కడ దక్కింది. కానీ ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి, అదే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు గౌరవం, పైడి జయరాజ్ గారు కానీ మోహన్ రాజ్ గారు వీళ్ళందరికీ రావాలా, త్యాగరాజ సొంటలు కూడా కావాలా లేదా, రావాలా లేదా? 100% కావాలి కదా. మరి ఇప్పుడు ఇన్ని ఉన్న తర్వాత మా దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి కూడా 100 విగ్రహాలు ఉన్నాయి, ఎన్టీ రామారావు 10 ఉన్నాయి అన్నప్పుడు మీరు అన్న మాట నడుస్తుంది. ఇంకోటి, మీరు ఎన్టీ రామారావును మీరు ఒక కోణంలో చూస్తున్నారు. నేను నటన రాజకీయం కూడా, రాజకీయాలలో కూడా చెప్తున్నా. 610 జీవో ఆయన వచ్చిన కొత్తలలో 610 జీవో మీకు బహుశా గుర్తుండే. అంత ముందు జీవో 36లో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలలో ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడికి వచ్చి డిప్యుటేషన్ మీద వచ్చి రెగ్యులరైజ్ అయ్యి కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది అప్పుడు ఆఫీసర్లు చెప్తే, తెలంగాణ సంఘాలు కనుక సంఘాలు పోయి అడిగితే దాని మీద తీస్తే అది దాదాపు 60,000 ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇల్లీగల్ గా డిప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ కబ్జా చేసి కూర్చున్నారు. దీన్ని రిపాట్రియేట్ చేయాలి, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఆంధ్రాకు పంపించాలని జీవో తీసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదండి ఎన్టీ రామారావు. ఇది మేము చూసేటువంటి కోణం ఇది. ఓకే, ఉద్యోగాలు ఆపరేషన్ జీవో 610 జీవోను ఆగమాగం చేసిండ్రు, ముల్కీ నిబంధనలు మూలకేసి నూకిండ్రు, పెద్ద మనుషుల ఒప్పందం గద్దలకు వేసిండ్రు, పేపర్ మీది మాట పెంట మీద నూకిండ్రు అనే సాహిత్యం రాసుకొని తిరిగినాం మేము ఇక్కడ తిరిగిన మేము. ఓకే, సో ఏది కూడా ఇక్కడ అమలు కాలేదు. ఎన్టీ రామారావు వచ్చి కూడా ఇక్కడ ఈ ప్రాంతం ఉద్యోగస్తులకు ఇక్కడ ఏం చేసింది ఏం లేదు సార్. పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించి తెలంగాణ ప్రాంతాన్ని ఆయన ఎంత లేదు అంటే నేను ఒక్కొక్క అంశం గురించి డిస్కస్ చేద్దాం. ప్రతిదీ మీరు అట్లా అని ఇక్కడ బుల్డోజ్ చేసి పడేసి కూర్చుంటా అంటే కూడా కుదరదు కదా.
ఆ వ్యవస్థ తీసేసిండ్రు అని అంటే ఆ వ్యవస్థ గురించి చాలా పోరాటాలు కూడా జరిగినాయి. ఈ ప్రాంతంకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు కూడా తన మీద ఒత్తిడి చేసిండ్రు. మంచి చెడులు అన్ని మాట్లాడుకునే అనుకుంటే ఆయన కూడా చాలా మా నాన్న ఆయన దగ్గర మంత్రిగా చూసిండు. నేను కూడా మా నాన్నెంబడి పోయి కూడా ఆయన చూసిన ఆయన విగ్రహం ఏంది కథ ఏంది పోతే కాళ్ళు మొక్కుడు. ప్రతి ఒక్కరు ఆయన దగ్గర బానిసత్వం చేయాల్సింది. ఇట్లా దోతి ఇట్లా లేపుతుండే. మా నాన్న ఎన్నడు కాళ్ళు మొక్కలే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కావచ్చు, వ్యక్తిత్వాన్ని ఎక్కడ అమ్ముకోలే. మా నాన్న ఇప్పుడు సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, కవి, పోయేటు. ఆయన శ్రీకృష్ణుని పాత్ర ఎన్టీ రామారావు వేస్తే మా నాన్న కూడా శ్రీకృష్ణుని పాత్ర వేసేది. మా నాన్న కూడా పద్యాలు వాడేది. జెండాపై కపిరాజు అని చెప్పని మా నాన్న కూడా పాటలు వాడినోడే. ఈయనెప్పుడు ఆయన దగ్గర కాళ్ళు మొక్కలే. కానీ ఆ రాజకీయ పరమైనటువంటి ఆధిపత్యం ఏదైతే అహంకారమైన తల మీద ఉండేనో మీరు ఒక కోణంలో చూస్తున్నారు, మేము ఇంకొక కోణంలో చూస్తున్నాం. ఈ ప్రాంతంలో చెప్తాను, ఈ ప్రాంతంలో నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పిండు ఫస్ట్ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చే వరకు. నక్సలైట్లే దేశభక్తులని గద్దెకెక్కిన మరుసటి రోజు రాడికల్లు స్వర్ణమ్మను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నారనే సాహిత్యం ఇక్కడికి వచ్చింది. ఇలా ఈయన అధికారంలో ఉన్నప్పుడు పోతవురో రామన్న పేదోల్లా ఉసురు దలిగి బీదోల్లా ఉసురు దలిగి మా బిడ్డల ఉసురు దలిగి కన్న పిల్లల ఉసురు దలిగి పోతవురో రామన్న అన్నాడు. పోయిన తర్వాత పోతివీరో రామన్న అనే సాహిత్యాలు కూడా ఇక్కడికి వచ్చి అంటే బోత్ సైడ్స్ బోత్ యాంగిల్స్ ఉన్నాయి. మీరు ఒక పివి నరసింహారావు అక్కడ నిలబడ్డందుకు తెలుగు జాతి ఔన్నత్యం అని చెప్పని మాట్లాడుతున్నారు. కానీ తను వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సినిమా రంగంలో ఇప్పుడు సపోజ్ మద్రాస్కి వెళ్ళి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాగేశ్వరరావుకి ఇచ్చిండ్రు, సురేష్ బాబు వాళ్ళ నాయనకి ఇచ్చిండ్రు, కృష్ణకి ఇచ్చిండ్రు, చాలా మందికి భూములు ఇచ్చిండ్రు కదా. ఎన్టీ రామారావు ఏమన్నా ఒక 10 మందిని ఇక్కడ వాళ్ళని ఎవరికన్నా భూములు ఇచ్చిండీ? ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీకి కానీ లేకపోతే ఇంకెవరైనా ఇక్కడ సినిమా రంగంలో మ్యూజిక్ డైరెక్టర్లకు కానీ ఎవరికైనా ఒక 10 ఎకరాలు ఇచ్చా సినిమా ఇండస్ట్రీని ఇక్కడ ప్రాంతం వాళ్ళకి లేపటందుకు తెలుగువారే కదా అని చెప్పి ఇక్కడ సినిమాలో ఈ ప్రాంతం వాళ్ళని ఎవరికైనా ఎంకరేజ్ చేసిన మీరు ఒక్క నిమిషం ఆగాలి. కాంతారావు గారిని ఎన్టీ రామారావు గారికి డేట్లు ఖాళీ లేని టైంలో ఆయన చేయడానికి అవకాశం లేనప్పుడు బ్రదర్ కాంతారావు గారిని పెట్టుకోండి, వారు మాలాగే చేస్తారు, వారు మాలాగే ఉంటారని చెప్పి నిర్మాత ఆయన చేయలేదు అన్న మాటకి నేను చెప్తాను. చేయలేదంటే నువ్వు కాంతారావు గారికి ఎక్కడో గారి పాత్ర చెప్పిచ్చుడు, ఆయన టైం లేక ఇచ్చుడు వేరే విషయం. కాంతారావు కూడా అద్భుతమైన నటుడు, కంపారిజన్ లేనే లేదు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తము ఆంధ్ర సైడ్ వాళ్ళే మెజారిటీ ఉన్నటువంటి ఇండస్ట్రీ అది. ఇప్పుడు వివక్ష ఎట్లా అంటే మీరు తీస్తున్నారు కదా, పైడి జయరాజ్ గారు ఉన్నారు. పైడి జయరాజ్ గారి గురించి అయితే మీకు ఎరక కదా, నేను మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం. కానీ జనంకు తెలవాలి, ఇప్పుడు ఇది చూసే జనంకు తెలవాలి. అసలు నిన్న మొన్న మాట్లాడుతున్నప్పటి నుంచి జనానికి తెలిసినది పైడి జయరాజ్ అంటే ఎవరని. దాదాపు 68 ఏళ్ళు మొత్తం నేషనల్ లెవెల్ సినిమా ఇండస్ట్రీలో కాంట్రిబ్యూషన్ ఉందా? అవునండి. దాంట్లో సగమే కదా, ఒక 30-32 ఏళ్ళు కదా ఎన్టీ రామారావు గారి కాంట్రిబ్యూషన్ సినిమా ఇండస్ట్రీలో. ఆయన మొత్తం 9-10 భాషలలో చేసిండు కదా. రామారావు గారు ఎన్ని భాషలలో చేసిండో మీరే చెప్పాలి కదా నాకు. తెలుగు భాష అంతే కదా, ఒకటే కదా. ఆయనే 9-10 భాషలలో చేసిండు. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ పైడి జయరాజ్ గారే కదా. అవార్డు విన్నర్ కూడా కదా అంతే కదా. 68 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆయన ఇంకోటి ఏంది, మద్రాసు నుంచి ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యేందుకు గల కారణాలల్లా ఆయన ఒక ప్రధానమైన కారణం కదా. ఆయన పేరు ఎక్కడ ఉండదే. ఎక్కడ ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ కట్టినట్టు ఆయన ఘాట్లు కట్టలేదే. ఆయన మీద ఎక్కడ కూడా గత పాలకులు చేయలేదు, ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా చేయలేదు. మరి వాళ్ళ గురించి మాట్లాడాలి కాదండి. మీరు 11 ఏళ్ళు స్వరాష్ట్రంలో తెలంగాణ ఏర్పడి డీమర్జర్, ఇది కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కదా, ఇట్స్ ఓన్లీ డీమర్జర్, వినిర్మాణం. తెలంగాణ డీమర్జర్ కాదు, మాది అంతకుముందు సపరేటే ఉండే కదా, మా ఇప్పుడు కలిసినది మద్రాసు ప్రావినెన్సీలో. అందుకే డీమర్జర్ అంటున్నా. ఇట్స్ నాట్ ఎ మెర్జర్, సెపరేట్ అయినా మేము. ఇట్స్ నాట్ మెర్జర్, మెర్జ్ అయిందా అని నిర్మాణం మాకున్నది జరిగింది. 11 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం డిమెర్జ్ అయిందా? 11 ఏళ్ళు బట్టి ఏం చేస్తున్నారు? కరెక్ట్ క్వశ్చన్. మేము గత ప్రభుత్వంలో కూడా నేనేది కూడా చేయక చెప్పా. మా దగ్గర జానపదాలు అంటేనే పల్లె పదాలు, జానపదాలు, ప్రాణపదాలు మీకు కూడా ఎరికేది. మీరు ఆ రంగంలో ఉన్నారు కదా. అవును. వాళ్లకు సంబంధించిన 2014లో మా దగ్గర వరంగల్లో పబ్లిక్ గార్డెన్ నేరెల వేణుమాధవ్ గారి ప్రాంగణంలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి, అంటే తెలంగాణ రాకముందే ఉన్నటువంటి అందరు జానపద కళాకారులను ఇంక్లూడింగ్ సుఖ సత్తయ్య, గద్దరన్న, ఇటువంటి వాళ్ళు కూడా ఆ వేదిక మీద ఉన్నారు. ముచ్చరత్న గారు, నేరెల వేణుమాధవ్ గారు కూడా ఉన్నారు. చేసి కంప్లీట్ తెలంగాణలో అందరిని తీసుకొచ్చి పెట్టినాక ఒక తీర్మానం చేసినాం. పెట్టి పొద్దున్న నుంచి పొద్దుగల 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు జరిగింది ఆ ప్రోగ్రామ్. దాన్ని ఒక తీర్మానం చేసి ఇక్కడ శంకర్ సారంగపాణిల విగ్రహాలు పెట్టాలని చెప్పి విగ్రహాలు కూడా చేపించిన. ఏది
తెలంగాణ వచ్చిన తర్వాత విగ్రహాలు వచ్చినాయి. సో అప్పుడు మేము మీకు అది మీరు అడిగినారు కదా, నేను మీకు చూపించదలుచుకున్నాను, ఆ బొమ్మలు చూపించదలుచుకున్నా. చాలా మంది కంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇయ్యాలి ఎందుకు మాట్లాడుతున్నాం అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక చూడండి, వీళ్ళని గుర్తుపడతారా మీరు? వీళ్ళని గుర్తుపడతారా? నేను చూసానండి. ఎవరిది? సారంగపాణి గారిది, అది ఇంకోటి విగ్రహం. చూసిరు కదా ఇది? నేను చూసాను. చూసిరు కదా, ఈ పక్కకున్నది శంకర్ అన్న వైఫ్, ఆవిడ సంధ్య పోయింది, పోయింది, కొడుకు కూడా క్యాన్సర్. ఇది నేను చెప్పేదాకా సమాజానికి ఎవరు తెలియదు, మీకు కూడా తెలిసి ఉండదు. ఇన్నరా, ఇది శంకర్ అన్న విగ్రహం, సారంగపాణి విగ్రహం. తెలుసండి. ఏది మీకా? తెలంగాణ మిత్రులు ఎక్కువ. సరే, ఓకే. ఇది ఈ విగ్రహాలు చేపించైతే ఎవరు సమాజానికి అది తెలిసి ఉండదు కదా. ఇవైతే ఉన్నది కదా, ఇప్పుడు ఇయ్యాలది కాదు. ఇవి చేసి మేము అప్లికేషన్లు గత ప్రభుత్వంలో చెప్పులు అరగేదాకా నేను కాదు, మా వలంగర్ ఆలేటి శ్యాము వీళ్ళంతా కలిసి తిరిగినరు. మా నాగరాజు, అంతడుపుల నాగరాజు, నేను కూడా కమిషనర్ ఆఫీస్ దగ్గర పోయి, గవర్నమెంట్ దగ్గర పోతే మాకు పర్మిషన్ లేదు. ఈ విగ్రహాలు అవి శిథిలావస్థలనే ఖతం అయిపోయినాయి. కానీ ఇది అయిందా? నిన్న మొన్న రీసెంట్ గా వరంగల్లో గదరన్న విగ్రహం పెట్టేటందుకని చెప్పని నేను ఒకనే కాదు, ఈవెన్ కంచైలే గారు కూడా మేము మీటింగ్లు పెట్టినాం, కూర్చున్నాము. కలెక్టర్ల దగ్గర అప్లికేషన్లు, మీరు క్వశ్చన్ అడుగుతారు అనుకుంటే నేను అది పట్టుకొని వచ్చేటోని. కమిషనర్ ఆఫీస్ దగ్గర సీళ్లు పెట్టుకొని చేసి పర్మిషన్లు ఇవ్వమంటే పర్మిషన్ ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వలే. లాస్ట్ గవర్నమెంట్ అయితే గదరన్నను బయటనే నిలబెట్టారు కదా. సో ఇది మేము యాజ్ ఎ పృథ్వీరాజ్ గా నేను ఇలా కొత్తగా అడుగుతున్నది కాదు. 10 ఏళ్ల నుంచి నిద్రపోయి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉంటేనో నాకు ఆయనతో గెట్టు పంచాది లేదు, గూడ పంచాది లేదు, నేను మా గాయకుని కాదు, నేను పోతే ఆయన అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఇలా పృథ్వీరాజ్ మాట్లాడుతున్నది కాదు. ఇది మేము మా అస్తిత్వ పోరాటం నేను ఇయ్యాలటి నుంచి చేస్తలేను. ఇది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నది. ఆ మీడియా రోజు చూపించలే, ఇలా సోషల్ మీడియా యుగం వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. రాజశేఖర్ గారు విగ్రహం పెట్టిన టైం కి సోషల్ మీడియా వచ్చేసింది సార్. చెప్పినా మీరు చూడలేగా వచ్చి. నేను చూశాను, కానీ ఇప్పుడు జరిగినంత హోరాహోరీ అవును పోరాటం, ఘర్షణ, అసలు ప్రెస్ క్లబ్బుల్లో ప్రెస్ మీట్లు పెట్టి అమ్మ బూతులు బాలసుబ్రహ్మణ్యం గారిని తిట్టడం నేను నా చెవులారా వినండి. ఎందుకు వచ్చినాయి అంటే, ఎందుకు వచ్చాయి సార్? ఎవరు బూతులు మాట్లాడదు సార్. మా తరఫుకెళ్ళి ఇంకొకటి నేను చెప్తా సార్, అది ఫ్రిక్షన్ లో జరిగిన అంశం. నేను ఆ రోజు దాని మీద వాయిస్ ఇచ్చాను. ఎట్లయితే రోషయ్య మీద వాయిస్ ఇచ్చినామో, ఎట్లయితే ఎన్టీ రామారావు విగ్రహం గురించి వాయిస్ ఇచ్చినామో, అట్లనే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా వాయిస్ ఇస్తుంది. కాడికి పోతే కెమెరా విజువల్ తీసుకుంటుండండి. కెమెరా విజువల్ తీసుకుంటున్నాం. ఆయనకు శుభలేఖ సుధాకర్ తెలియదు, ఎవరు తెలియదు. జనరల్ గా ఏదైనా ఇన్సిడెంట్, మేము ఏదైనా స్కూల్ కు పోయి అక్కడ టాయిలెట్స్ గురించో, అక్కడ ఫెసిలిటీస్ గురించి పోయినా, హాస్పిటల్ గురించి పోయినా విజువల్ తీసుకుంటారు. ఏ కెమెరా అయినా మీ ఛానల్లో పోయినా తీసుకుంటారు. తీసుకునే క్రమంలో డైరెక్ట్ వచ్చి కెమెరా గుంజుకుంటుంటాను. అప్పుడు నేను ఫోన్ మాట్లాడుతుంటే పక్కకు పోయి, అరే ఎందుకండి మీరు ఎందుకు గుంజుకుంటున్నట్లు, కెమెరా ఎందుకు అట్లా తీస్తారు, మీరు ఇక్కడ వీడియో ఎట్లా తీస్తారు? అరే పబ్లిక్ ప్లేస్ అండి, పబ్లిక్ ప్లేస్ తీస్తారు, మీరు అట్లా తీస్తారు అనేది మీకు ఎవరో తెలుసా అంటారా? మీరు తెలుసు, నేను గుర్తుపడతా, మీరు శుభలేఖ సుధాకర్ గారు, మీరు చూడండి, నేను ఈ పదాల కన్నా వేరే వర్డ్ మాట్లాడతారు. మీరేం మాట్లాడలేదు, మీరేం మాట్లాడలేదు, మాట్లాడే అవసరం కూడా లేదు, అది మా సంస్కారమే కదా. తననే ఇరిటేట్ అయ్యింది బాగా, ఆవేశాలకు వెళ్ళి కెమెరా ఎందుకు గుంజుకుంటున్నారు నాకు అర్థమైతలేదు. దొంగతనం కాదు కదా, ఓపెన్ ప్లాట్ఫామ్ ఇది ఉన్నది. లేకపోతే మీరు అక్కడ బోర్డు పెట్టనుండే, మీరు కన్సర్న్ పర్సన్ కాదు, ఇక్కడ మీరు డైరెక్టర్ కాదు, ఏం కాదు, మీరు ఎవరో తెలియదు. అయినా తీసుకుని ఆపే అధికారం మీకు లేదు. ఫస్ట్ మీరెందుకు ఆపుతారు? లేకపోతే కట్టుకొని ఉండ్రి, చుట్టంతా కట్టుకొని చేయను ఉండ్రి అని చెప్పాలి. సో అది దాని తర్వాత అది ఫ్లేరప్, డెఫినెట్ గా అది ఫ్లేరప్ అయింది. అక్కడ నుంచి ఫ్లేరప్ అయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీరేదైతే అన్నారో, రోషయ్య గారికి అభిమానులు ఉండకపోవచ్చు తర్వాత సంగతి, కానీ తన రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి పర్సనాలిటీ కాబట్టి తనకు ఎక్కువ ఫ్యాన్ ఫేర్ ఉంటది. అందుకనే చర్చనీయ అంశం కూడా జరిగింది కదా. కరెక్ట్ మాట ఒప్పుకున్నారు సార్. బాలు గారి వల్ల నేను చెప్తా, ఆయనకున్న వైడ్ పాపులారిటీ వల్ల. అరే ఇప్పుడు నాగేంద్ర గారు, నేను అన్నంత మాత్రాన ఆయన కిరీటాలు తగ్గాయి, నేను అనుకుంటే కూడా పెరిగాయి కదా, అంతే కదా. సో ఆ రోజు కూడా నేను ఏం చెప్పినా అంటే, మా ప్రాంతంలో ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళయి ఆ స్థానం వాళ్ళ కలిగిన తర్వాతనే దీని గురించి ఆలోచించండి, 4 రోజులు ఆపండి. ఇది పరదా వేసి పెట్టిండ్రు కదా. మీరు వ్యక్తిగతమైనది ఏదైతే మీరు మాట్లాడుతుందంతా మీ వ్యక్తిగతం అండి. అంటే మైక్రో లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో ఆలోచిస్తే ఇది కంప్లీట్ తెలంగాణ రాష్ట్ర వైఫల్యం కింద లెక్క పెట్టాలా వద్దా? వినండి, నేను కూడా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఆడ విగ్రహం పెట్టాలని జీవో ఇచ్చిన సాహసం చేసుడే దుస్సాహసం అది. ఎందుకంటే మొదలు దానికన్నా వెనుక ఈ తెలంగాణ చరిత్ర ఏంటిది, తెలంగాణ ఎవరెవరు గురించి పాడినరు, ఎవరెవరు ఏ సాహిత్యం తోటి పాపులర్ అయినరు. ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు ఇది మాట్లాడిన తర్వాత ఇప్పుడు మేము కూడా ఉన్నట్టు మాట్లాడకాడికి వచ్చింది. నేను ఫస్ట్ డే మాట్లాడిన దానికి ఇలా మాట్లాడడానికి తేడా ఉంది. చెప్తా, నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే నేనేమంటున్నా, పైసల గురించి పాట పాడినోనికి పట్టాభిషేకం అయిందని ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారికంగా. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఇక్కడ ప్రజల గురించి, ప్రజా సాహిత్యం తీసుకొని ఈ ప్రజల గురించి సర్వమొడ్డి
ఈ ప్రజల అస్తిత్వం గురించి మొత్తం అన్ని జీవితాలు వాళ్ళ కుటుంబాలు వదిలి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ముందటి స్థానంలో ఉండాలనా లేదా అనే క్వశ్చన్ మేము చేస్తున్నాం. అలా అయితే మీరు చెప్పిన లెక్క ప్రకారం మీరు చెప్పిన లెక్క ప్రకారం నారాయణ రెడ్డి గారు దాశరథి గారి విగ్రహాలు కూడా పెట్టరా? అందుకనే కదండి నేను మొత్తుకునేది అది కదా. నా నిజాము రాజు తరతరాల బూజోని గోడల మీద ఉండి జైళ్లలో ఉండి రాసినటువంటి వాళ్ళు, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని రాసిన మా దాశరథి రంగాచారి గారి ఉండాలనా లేదా అనేది వాళ్ళు జైళ్ళ నుండి ప్రజల గురించి బతికి ప్రజల గురించి చచ్చిపోయినటువంటి వాళ్ళు, ప్రజా పోరాటాలు ఉన్నటువంటి వాళ్ళై ఉండాలనా లేదా అని అడిగినాం కదా. అదేనండి, ఆయన కూడా సినిమా కవి, ఆయన కూడా పారితోషికాలు తీసుకునే పాటలు రాశారు. వినండి అటువంటి వాళ్ళ. కానీ ఈయన ఎక్కడ పోరాటాలు చేయలే, బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ పోరాటాలు చేయలే, ముచ్చర్ల సత్యనారాయణ గారు, నారాయణ రెడ్డి గారి గురించి నేను మాట్లాడలే. ఇంకా నారాయణ రెడ్డి గారు ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టేది ఉంటే నారాయణ రెడ్డి కూడా పెట్టాల్సిన అవసరం ఉంటది కదా. అందుకే చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నా. వాళ్ళకన్నా ముందు పోరాటాలు చేసినటువంటి గద్దరన్నయ్య కావచ్చు, లేకపోతే మా గూడంజన్నయ్య కావచ్చు, మా అందశ్రీలయ్య కావచ్చు, ముచ్చర్ల సత్యనారాయణ గారు అసంటోళ్ళయ్య కావచ్చు, ఇటువంటి వాళ్ళ ముందు అవల్ స్థానంలో ఉండాలి కదా. ఫస్ట్ ఇక్కడ పోరాటం, ఆ సాహిత్యం, ఆ జనపదాలు, ఆ బతుకు పోరాటంలో వచ్చినటువంటి సాహిత్యం రాసిన మా సుద్దాల హనుమంతులు కావచ్చు, వీళ్ళెవరు పారితోషకాలకు ఇవే కావాలని కొట్లాడేది సత్యాలు ఇవి అంతే. ఇవి కావాలని మేము అడుగుతున్నది. మీరు ఎందుకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మిలియన్ మార్చిలు చేసి అన్ని వందల మంది యువకులు చచ్చిపోయి, ఇంత ప్రాణార్పణ జరిగి, ఇంత బలవన్మరణాలు ఈ గడ్డ మీద జరిగి, ఇంత స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మీలాంటి మేధావులు, పోరాట యోధులు మీరందరూ ఏమైపోయారు? ఎందుకు సుద్దాల హనుమంత్ గారి విగ్రహం ఇక్కడికి ఎందుకు రాలేదండి? అదే ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా, సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు. ఇప్పటికింకా మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు ఆ ప్రాంతంకి వెళ్ళి వచ్చినా ఇక్కడ ఉన్నా గానీ మీరు మాట్లాడుతున్నారు కదా 11 ఏళ్ళు పడుతుందా అని. ఎస్ కరెక్ట్, అది మా తెలంగాణ ప్రజల తప్పు. ఇది మాకు అవమానమే ఇన్ని రోజులు. ఎందుకంటే మేము తీసుకొచ్చుకొని పెట్టుకున్న పాలకులు, గతంలో ఉన్నటువంటి సమైక్య పాలకుల దగ్గర బాంచన్గిరి చేసినటువంటి వాళ్ళు అదే మనస్తత్వంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి కాడి వరకు. సార్ కేసీఆర్ గారు అన్నిటికీ ఎదురొడ్డి, అన్నింటినీ వ్యతిరేకించి, అన్నింటినీ ప్రతిఘటించి ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి అండి. ఎవరికి బానిస అయినా వినండి, కేసీఆర్ ఒకరితో తెలంగాణ రాలేదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.